డిజిటల్ సంబంధాలు ప్రతి నిమిషం బలపడుతున్న సమయంలో నిజ జీవిత సంబంధాలు క్షీణిస్తున్నాయి. ప్రత్యేకించి జంటల మధ్య వ్యక్తిగత సంభాషణలు తక్కువయ్యాయి. చెన్నైలో సన్ఫీస్ట్ నిర్వహించిన సర్వే ప్రకారం 53% మంది తమ భాగస్వామి కంటే ఫోన్తోనే ఎక్కువ సమయం గడుపుతున్నట్టు తేలింది. సన్ఫీస్ట్ మేరీ లైట్ తన క్యాంపెయిన్లో ఆసక్తికరమైన కార్యక్రమాన్ని ప్రారంభించింది. Were worth fighting for. A simple, playful nudge, partnering with Swiggy to reach couples across Tamil Nadu. A divorce agreement, not from each other, but from their phones. స్విగ్గీ ఇన్స్టామార్ట్ భాగస్వామ్యంతో సన్ఫీస్ట్ బ్రాండ్ తమిళనాడులో 20,000కు పైగా జంటలను ఆశ్చర్యపరిచింది. వారి ఆర్డర్లతో ఫోన్లతో డివోర్స్ అగ్రిమెంట్ అనే పత్రాన్ని ఇచ్చింది. లైఫ్ పార్ట్నర్తో ఫోటో తీసుకొని సైన్ చేయాలని సూచించింది. రెండవ స్టెప్లో డివోర్స్ యూరియర్ ఫోన్లోని సన్ఫీస్ట్ మ్యారీ లైట్ ను ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయాలన్నారు. ఇందులో ఎంపికైన జంటలకు స్విట్జర్లాండ్ ట్రిప్కు పంపిస్తామని తెలిపింది సన్ఫీస్ట్ మ్యారీ లైట్ యాజమాన్యం. అనేక జంటల్లో ఫోన్ మూడవ వ్యక్తిగా మారిపోయిందన్నారు సన్ఫీస్ట్ వైస్ ప్రెసిడెంట్ సూరజ్. ఈ కార్యక్రమంలో జంటలు ఫోన్లు పక్కన పెట్టి అర్థవంతమైన సంభాషణల ద్వారా తిరిగి కనెక్ట్ అవ్వాలని ప్రోత్సహించామని తెలిపారు. జంటలు తమ స్క్రీన్లను పక్కన పెట్టి ఎక్కువ సమయం మాట్లాడుకోవాలని ప్రోత్సహిస్తున్నామన్నారు సన్ఫీస్ట్ వైస్ ప్రెసిడెంట్ హరికుమార్. 53% of couples spend more time with their phones than with each other. Somewhere between the notifications and the newsfeed, the chai went cold, and so did the conversation. Sunfeast Mari Light has always been on that table, in those silences, and it decided that those moments were worth fighting for. A simple, playful nudge, partnering with Swiggy to reach couples across Tamil Nadu. A divorce agreement, not from each other, but from their phones. One signature. Phones went down. Eyes came up. And the moments that had been waiting finally got to happen. 20,000 couples across Tamil Nadu. One simple agreement. A quiet reminder that the best moments in life aren't on a screen. They're across the table, over chai and Mari Light, with someone who matters. Put the phone down. Pick up what matters. This is Mari Light.